ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు తీసుకురావాలి అని చెప్పి పారిశ్రామికవేత్తలతో సమావేశం కోసం అని దావోస్ వెళ్తే, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వాళ్ళ కొడుకు నుంచి మినిస్టర్లు అక్కడికి వెళ్ళిన బృందం అసలు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ మీద కాన్సంట్రేట్ చేయాల్సిన చోట, మా రాష్ట్రం బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంటది. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వాలు మారినా కూడా మా దగ్గర అంతా సవ్యంగానే ఉంటది అని ఆంధ్రప్రదేశ్‌ని ప్రొజెక్ట్ చేయాల్సిన చోట, అక్కడ కూడా రాజకీయాలు జగన్ ఏడుస్తాడు, జగన్ ఏడుపు కొట్టు, ఆ పత్రిక ఏడుపు కొట్టు, వీళ్ళు ఏడుపు కొట్టు, వాళ్ళు ఇది అక్కడికి పోయి కూడా దానికోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అయితే అక్కడికి వెళ్ళిన అధికార పార్టీనే దాన్ని రాజకీయాల కోసం వాడుకుంటే, ఆ దావోస్ వేదికను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మీద అక్కసు వెలగక్కడానికి వాడుకుంటే, మరి ఇక్కడ విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కౌంటర్ ఇవ్వకుండా ఉంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దావోస్లో చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళ టీం చేస్తున్న రాజకీయ విమర్శలకు చాలా ఘాటుగానే స్పందించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మీడియా ముందుకొచ్చి చాలా ఘాటైన రిప్లైలు ఇచ్చారు. ఆ దావోస్కి వెళ్ళి 5 ఏళ్ళు మేము చేసిన డెవలప్మెంట్ గురించి అన్నా చెప్పుకోండి, కనీసం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అన్నా కనిపిస్తుంది. మీరు ఏం చేశారని చెప్పుకుంటారు, అందుకే మేము చేసిండే చెప్పుకోండి. లేదు అంటే మేము చేసిన పనులు క్రెడిట్ చోరీ చేస్తున్నారు కదా, ఇక్కడ క్రెడిట్ చోరీ చేస్తే చేశారు, అదన్నా అక్కడ కాన్ఫిడెంట్గా చెప్పుకోండి మా రాష్ట్రంలో ఇది ఉంది అని. లేదు మీరు చేసింది చెప్పుకోవాలంటే ఏముంది, రికార్డింగ్ డ్యాన్సులు గొప్పగా నిర్వహించాం, అశ్లీల నృత్యాలు బ్రహ్మాండంగా వేయించాం, అసభ్యత సంక్రాంతి ముసుగులో హద్దులు దాటించాం, మా వాళ్ళ గొప్పతనం వేదికలు ఎక్కి టాప్లెస్గా డ్యాన్సులు చేయమని చెప్పి అడుగుతారు. మేమేం మామూలు గొప్పతనం కాదు, మాది మా ఇమేజ్ వేరే ఉంది, అది రికార్డింగ్ డ్యాన్స్లో అశ్లీల నృత్యాలతో బ్రహ్మాండంగా ఏమంటారు మేము సంబరాలు చేయించాం అని చెప్పి మీరు రికార్డింగ్ డ్యాన్సుల గురించి అయితే చెప్పుకోలేరు కదా. కొంపదీసి అట్లా ఏమైనా చెప్పుకున్నారు, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పోతుంది. చాలా ఘాటుగానే స్పందిస్తూ ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తుంటే, వీళ్ళు ఇంకా అంతకుమించి ఘాటుగానే అయితే అమర్నాథ్ గారు మరింత ఘాటుగానే లోకేష్ గారి గురించి కూడా బ్యాక్ అని, ఫ్రంట్ అని, బ్రెయిన్ అని మనం కొన్ని మళ్ళీ ఆ కమెంట్స్ని రికాల్ చేయలేం, కానీ చాలా ఘాటుగానే. ఇంతకుముందు చలి ఉంది కాబట్టి మేము దావోస్కి వెళ్ళలేదు అని నేనేదో అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది కనుక నిరూపించండి, నేను మొత్తం రాజకీయాల నుంచి విరమించేసుకుంటాము, పక్కగా తప్పుకుంటాను అని చెబుతూ, బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన చోట ఏపీ గ్రోత్ ఇంజన్కు పడేలా ఉపయోగించుకోవాల్సిన వేదికను రాజకీయ అక్కసు ప్రదర్శించుకోవడం కోసం అక్కడికనే వాడుకుంటూ ఉన్నారు. సిగ్గుపడాలి అని చెప్పి మొత్తం మీద దావోస్కి వెళ్ళి మీరు ఏం చేశారు అంటే, మీ ఘనత, మీ గొప్పతనమైన ఈ అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సుల గురించి ప్రమోట్ చేసుకోకండి. మీ హయాంలో మీరు చేసింది ఏం లేదు కాబట్టి, మా హయాంలో మేము చేసిన దాన్నైనా రాష్ట్ర గొప్పతనంగా ప్రచారం చేసుకోండి. సో రాష్ట్రానికి భవిష్యత్తులో అయినా మేలు జరగచ్చేమో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీంకి సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు.